హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వేల్ ఛానల్. ఇప్పుడు ఫుల్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. నార్మల్ బ్లౌజు ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి మిడిల్ పాయింట్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. డాట్స్ని ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి, లేదా 2 టైమ్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. మనకి సైడ్ జాయింట్స్ కానీ లేదా ఫ్రంట్ పార్ట్ ఎక్కువ తక్కువ రాకుండా ఏం చేయాలనేది మీకు చాలా సింపుల్గా చూపిస్తున్నాను. అలాగే షేప్ అనేది ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే ఎలా స్టిచ్ చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. స్కిప్ చేయకుండా చూడండి. ఈ 2 డాట్స్ మిడిల్ నుంచి 3వ డాట్ వేసుకోవాలి చంక భాగానికి. ఇప్పుడు ఇది 4 డాట్స్ బ్లౌజ్ కాబట్టి 4th డాట్ వేస్తున్నాను. బాగా సన్నగా ఉండాలి, షేప్ పర్ఫెక్ట్గా రావాలంటే ఈ విధంగా ట్రై చేయండి. కరెక్ట్గా 4th డాట్ అనేది మిడిల్ పాయింట్కి కూడా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. డాట్కి మధ్యలో ఒక 1.5 కాకుండా 2.5 ఇంచ్ గ్యాప్ వదులుకోవాలి 4th డాట్కి ఎప్పుడు కూడా. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మనకి షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు మనం షేప్ పట్టి తీసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా 3.5 ఇంచ్ అనేది తీసుకోవాలి. పైన వేరే కలర్ ఉన్నట్లయితే పైన యాడ్ చేసుకొని 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు. మనకి ఇన్విజిబుల్ షేప్ పట్టి వీడియోస్ కూడా ఉన్నాయి, ఆ వీడియోస్ కూడా ట్రై చేయండి. మనకి ఖర్చు అనేది కనిపించకుండా చాలా నీట్గా వస్తుంది బ్లౌజ్ చూడడానికి. ఇప్పుడు వెనక్కి తిప్పేసుకొని 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఎలా స్టిచ్చింగ్ చేస్తారనేది కూడా తెలియచేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి షేప్ పట్టిన 2 ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. కింద డాట్ ఎప్పుడు కూడా కోన్ షేప్లో ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మాది బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు షేప్ జాయింట్ చేసినప్పుడు 2 లైన్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉంటే క్లాత్ అనేది కట్ చేసుకోండి. ఇప్పుడు ఓపెన్ ముక్క వేసుకోవాలి. 2 పార్ట్స్ కూడా మనకి ఫ్రంట్ పార్ట్స్ సరిపోతున్నాయి లేదా ఒకసారి చెక్ చేసుకోండి. మనకి కరెక్ట్గా సరిపోతుంది. మీకు ఒకవేళ ఎక్కువ అనిపిస్తే మధ్యలో అంటే 3 ఓపెన్ సైడ్ డాట్ అనేది కొంచెం వెడల్పు వేసుకోవచ్చు, లేదా షేప్ పట్టి దగ్గర అయినా కొంచెం వెడల్పు వేసుకోండి. లెఫ్ట్ సైడ్ ఎప్పుడు కూడా ఉక్సులు పట్టి కాబట్టి కింద నుంచే స్టిచ్ చేసుకోవాలి. పైకి ఒక ఫోల్డింగ్ చేసుకోండి, అలాగే మిడిల్ డాట్ దగ్గర ఒక ఫోల్డింగ్ చేసుకోండి. ఉక్సులు పట్టీకి మాత్రం ఎక్స్ట్రా పట్టీ అంతా కూడా లోపల ఫోల్డ్ అయిపోయి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ వరకు లోపల ఫోల్డింగ్ చేసుకోవాలి ఉక్సులు పట్టీకి. ఇప్పుడు ఎక్స్ట్రా పట్టీ అంతా కూడా లోపల ఫోల్డ్ చేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. కింద వరకు కూడా ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా చూసుకోండి, డబుల్ ఫోల్డ్ చేసుకొని. కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు మెడ భాగం దగ్గర స్టిచ్ చేసుకోవాలి. మనకి ఎంతైతే సరిపోతుందో కొంచెం ఎక్స్ట్రా వదులుకోండి. ఇప్పుడు ఒక లైన్ సన్నగా స్టిచ్ చేసుకోవాలి. మనకి ఎక్కువ అయిపోతుంది వెడల్పు అనుకున్నట్లయితే కొంచెం ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోండి మెడ భాగానికి. మనకి ఎంత సన్నగా వేస్తే అంత నీట్గా వస్తుంది. కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళకి మిషన్స్ కానీ ఆర్మ్ హోల్ స్కేల్స్ కానీ టేప్ కానీ ఇవన్నీ కూడా కింద అమెజాన్ లింక్ ఉంది, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి విజిట్ చేయండి. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు కదండి సిజర్స్ అవి కూడా. నచ్చినట్లయితే ఒకసారి చూడండి. ఇప్పుడు మనం ఓపెన్ సైడ్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ వదులుకొని ఫ్రంట్ పార్ట్ రౌండ్ తిరిగే దగ్గర ఒక చిన్న ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. పైన ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోండి. ఇప్పుడు రౌండ్ తిరిగే దగ్గర చుట్టూరు కూడా కొంచెం కట్ చేసుకోవాలి. మనకి రౌండ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ పైకి పెట్టుకొని పైనుంచి ఈక్వల్గా చూసుకొని స్టిచ్ చేసుకోండి.
ఇవే కాకుండా బోట్ నెక్ బ్లౌజెస్, ప్రిన్సెస్ కట్ బ్లౌజెస్ ఇవన్నీ కూడా 3/4 హ్యాండ్స్ బ్లౌజెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. నార్మల్ బ్లౌజెస్ కూడా మనం నెక్ డిజైన్స్ కూడా చేసినవి ఉన్నాయి. వీడియోస్ అనేది ఒకసారి చూడండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా లోపల ఫోల్డ్ చేసుకొని మనం హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలి. మనకు అసలు రాదు అనుకునే వాళ్ళు కూడా ఈ విధంగా లాంగ్ స్టిచ్ వేసుకొని చేతికుట్లు వేసుకున్న తర్వాత ఈ లైన్ విప్పేసుకోవచ్చు. మనకు నీట్గా వస్తుంది. ఇప్పుడు 2 ఫ్రంట్ పార్ట్స్కి బ్యాక్ పార్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. షోల్డర్స్ రెండు కూడా నేను బ్యాక్ పార్ట్కి పైపింగ్ వేసాను. ఆ వీడియో కూడా మీరు ఒకవేళ చూడలేని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి, లాస్ట్ వీడియోస్లో ఉంది. 2 షోల్డర్స్ కూడా ఈ విధంగా ఫోల్డింగ్ చేసి దగ్గర పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి స్టార్టింగ్ కూడా, ఎందుకంటే మనకు కుట్లు ఊడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు మనం హ్యాండ్స్ తీసుకోవాలి. మన ఏ సైజ్ అయినా సరే మనకి బ్లౌజ్ ఓల్డ్ బ్లౌజ్ ఉంటే సరిపోతుంది కట్ చేసుకోవడానికి. మన బ్లౌజెస్ చూసిన వాళ్ళు చాలామంది అయితే షాప్స్ కూడా పెట్టుకుంటున్నారు. మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్గా కట్ చేసుకొని మన బ్లౌజెస్ ఒకటే కాకుండా బయట వాళ్ళకి కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్స్ని మనం ఒక సైడ్ అంచు కుట్టుకోవాలి. మీకు ఫుల్ బార్డర్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, వేరే క్లాత్ వేసుకొని వెనక తిప్పేసుకోవచ్చు. మనకి బార్డర్ అంతా ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే 1 ఇంచ్ వరకు లోపల ఫోల్డ్ చేసుకొని ఒక లైన్ అనేది మిషన్ లైన్ వేసుకోవచ్చు. ఇప్పుడు కరెక్ట్గా చూసుకోండి, ఫోల్డింగ్స్ అనేవి చూసుకొని 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్కి కూడా అదేవిధంగా స్టిచ్ చేసుకోవాలి. కింద లోపల ఫోల్డింగ్ చేసుకొని, లేదా మీరు హెమ్మింగ్ వర్క్ చేస్తాం అనుకునే వాళ్ళు హెమ్మింగ్ వర్క్ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే బార్డర్ ఉంది కాబట్టి మనకు అవసరం లేదు, మిషన్తో స్టిచ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి లోత్ అనేది ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకొని జాయింట్ చేసుకోవాలి. మీకు అసలు రాదు టైలింగ్ అనుకునే వాళ్ళు షోల్డర్ మిడిల్లో పిన్ పెట్టుకోండి. సూది కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనకి ఎండింగ్ ఎక్కడైతే హ్యాండ్ ఎండ్ అవుతుందో అక్కడి నుంచే స్టిచ్ చేసుకోవాలి. 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోండి. హ్యాండ్ స్టిచ్ చేసేటప్పుడు చాలా స్లోగా స్టిచ్ చేసుకోవాలి. కరెక్ట్గా మనకి షోల్డర్ మిడిల్ పాయింట్ కటింగ్ అనేది కరెక్ట్గా షోల్డర్ దగ్గరకు రావాలి. అప్పుడే మనకు బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుంది. లేదా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్లో మనకి ముడతలు వచ్చేస్తుంటాయి, అదేవిధంగా పైకి ఎత్తి పెట్టినట్టు కూడా వస్తుంది. ఆ విధంగా లేకుండా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఒక్కొక్క సైడ్ కూడా హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు 2 లైన్స్ వేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా ప్రతి పాయింట్ కూడా అర్థమవుతుందని అనుకుంటున్నాను. మీకు ఒకవేళ డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా ప్రతి పాయింట్స్ కూడా మీకు సపరేట్ వీడియోస్లో కూడా ఉన్నాయి. మీకు ఎక్కడైనా అర్థం కాకపోయినట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయచ్చు. మనం ఓన్గా ఇంటి దగ్గర ఉండి బిజినెస్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీ యాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. లేదా ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకున్నా సరే విజిట్ చేయండి. ఇప్పుడు ఇంకొక వైపు హ్యాండ్ కూడా అదేవిధంగా జాయింట్ చేసుకోవాలి. హ్యాండ్స్ని జాయింట్ చేసేటప్పుడు స్లోగా స్టిచ్ చేసుకోండి. నేను షోల్డర్స్ 2 దగ్గర మిడిల్లో కట్ చేయలేదు, ఎందుకంటే మనకి బ్లౌజ్ అటు ఇటు వెళ్ళిపోయి మనకి సాగిపోతుంటుంది బ్లౌజ్. ఎప్పుడు కూడా ఇలాంటి టిప్స్ అనేవి పాటించండి, మీరు బ్లౌజ్ చాలా పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోగలుగుతారు. మనం కటింగ్లోనే ప్రతిదీ మార్చేస్తాం కాబట్టి స్టిచ్చింగ్ చేసేటప్పుడు అసలు బ్లౌజ్తో కూడా పని ఉండదు. మనకి చాలా సింపుల్గా తక్కువ టైంలో స్టిచ్ చేసుకోగలుగుతాం మనం. ఈ విధంగా ఒక్కొక్క సైడ్ కూడా మనం 2 లైన్స్ వేసుకోవాలి. ఎందుకంటే హ్యాండ్స్కి ఎక్స్ట్రా క్లాత్ జాయింట్ చేసినప్పుడు కుట్లు ఊడిపోకుండా ఉంటాయి. మనం డైలీ యూజ్ చేసే సారీస్కైనా నాకు పైపింగ్ వేసుకోవచ్చు. అవి చాలా రకాలు ఉన్నాయి. పైపింగ్స్లో కూడా థ్రెడ్ పైపింగ్ ఉంది, నార్మల్ పైపింగ్స్ కూడా ఉన్నాయి. ఈ పైపింగ్స్ అన్నీ కూడా ప్రతిరోజు ప్రతి పార్ట్స్ కూడా పెడుతున్నాను, పార్ట్స్ వైజ్. మీరు ఒకసారి చూడండి.
ఇప్పుడు మనం హ్యాండ్స్ని లూజ్ చూసుకోండి. ఈ విధంగా మధ్యకి ఫోల్డింగ్ చేసుకొని కింద నడుము వరకు ఈక్వల్గా పెట్టుకోండి. మనకి ఎక్కువ తక్కువ రాకుండా మెజర్మెంట్ అనేది కటింగ్లోనే మనం కరెక్ట్గా చూసుకోవాలి. చూసారు కదండి, మనకి ఎక్కువ తక్కువ రాకుండా పర్ఫెక్ట్గా రావాలంటే ఈ విధంగా కటింగ్ అనేది కూడా కరెక్ట్గా చూసుకోవాలి. నేను లాస్ట్ వీడియోలో కట్ చేశాను ఈ బ్లౌజ్ అనేది. మీకు ఒకవేళ ఎక్కువ వచ్చింది అనుకున్నట్లయితే చంక భాగం దగ్గర టైట్ చేసుకోండి. అదేవిధంగా ఫ్రంట్ పార్ట్లో మీకు ఎక్కువ వస్తే 4th డాట్లా వేసుకోవచ్చు. సైడ్స్ మనం కటింగ్లోనే మార్కింగ్ చేస్తాం కాబట్టి ఆ లైన్ దగ్గర నుంచి ఒక మార్కింగ్ చేసుకోండి పైన. మీకు ఒకవేళ డౌట్ ఉన్నట్లయితే ఒకసారి లూజ్ చూసుకోండి. బ్లౌజ్ హ్యాండ్తో బ్యాక్ పార్ట్ అయితే బ్యాక్ పార్ట్తో లూజ్ చూసుకోండి. ఫ్రంట్ పార్ట్ అయితే ఫ్రంట్ పార్ట్తో చూసుకోండి. రెండు ఈక్వల్గా పెట్టుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. మనకి బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇప్పుడు పాదం వెడల్పులో ఇంకొక లైన్ కూడా వేసుకోవాలి. స్టార్టింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి, స్టార్టింగ్ ఎండింగ్ కూడా. ఈ విధంగా మనం 3 లైన్స్ వేసుకోవాలి ఒక్కొక్క సైడ్ కూడా. మీకు సైడ్ జాయింట్స్ గురించి అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఎక్కువ వస్తే ఆ విధంగా ట్రై చేయండి నేను చెప్పిన విధంగా. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్స్ అంటే సైడ్ అనేది కట్ చేసుకోండి. మన సైడ్ ఓవర్లాక్ కూడా చేసుకోవచ్చు. మన కాస్ట్లీ బ్లౌజెస్ అవి అయినట్లయితే మనకి జిగ్జాగ్ మిషన్ లేకపోయినా సరే నార్మల్ మిషన్తోనే వేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా మనం అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. మన కటింగ్లోనే కరెక్ట్ మెజర్మెంట్ తీసుకోవడం వల్ల మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. చూసారు కదండి. ఇప్పుడు ఒక హ్యాండ్తో లూజ్ చూసుకోండి. ఒక హ్యాండ్ స్టిచ్ చేసాం కాబట్టి ఇప్పుడు మన లోతు వైపు ఒక మార్కింగ్ ఉంటుంది కటింగ్ దగ్గర. దాన్ని పట్టుకొని మనం కింద వరకు కూడా స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ఎలాంటి డౌట్స్ కూడా ఉండవు మీకు. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి, రెండు ఈక్వల్గా పెట్టుకొని. పాదం వెడల్పులో వేసుకోండి 3 లైన్స్ కూడా. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా తెలియచేయండి. ఇప్పుడు సైడ్ ఎక్స్ట్రా క్లాత్స్ అవి ఉంటే కట్ చేసుకోండి. ఇప్పుడు మిడిల్లో కట్ చేసుకోండి. థ్రెడ్ అనేది మనకు అటు ఇటు వెళ్ళిపోతుంటే బ్లౌజ్ అనేది స్టిచ్ చేసేటప్పుడు చాలా చిరాగ్గా ఉంటుంది. అంటే మనకి లూజ్ అనేది ఎక్కువైపోవచ్చు. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.